హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్, తనుజ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ది ఫస్ట్ టైం 12 వారాల తర్వాత కళ్యాణ్ పడాల టాప్ పొజిషన్లో కొనసాగుతుండు. అంటే ఫస్ట్ ప్లేస్కు కళ్యాణ్ పడాల రావడం జరిగింది. సో సెకండ్ ప్లేస్లో తనుజ ఉంది. అందుకోసం బ్యాడ్ న్యూస్ ఫర్ తనుజ, గుడ్ న్యూస్ ఫర్ కళ్యాణ్ అని చెప్పడం జరిగింది. సో వాళ్ళ ఓట్ పర్సెంట్ ఎలా ఉందనేది ఈ వీడియో చూడవరకు చూడండి, మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అలాగే 12th వీక్ నామినేషన్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్ల ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నారనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను. అలాగే క్యాప్టెన్ కంటెండర్లు టోటల్గా ఎంతమంది అయ్యారు అనేది వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను. అలాగే బిగ్ బాస్ హౌస్లోకి ఎక్స్ కంటెస్టెంట్లు టోటల్గా ఎంతమంది వచ్చారో, అలాగే ఎవరితో గేమ్ ఆడారు, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఫైనల్గా కంటెండర్లు టోటల్ ఎంతమంది అయ్యారు అనేది ఈ వీడియోలో చివరి వరకు చూడండి, మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. జస్ట్ 5 to 7 minutes వీడియో చూడడం వల్ల నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఎపిసోడ్ కన్నా ముందే తెలియాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. ఒక 4900 ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. సో అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లోకి ఎక్స్ కంటెస్టెంట్ టోటల్గా 8 కంటెస్టెంట్లు రావడం జరిగింది. అదేంది బ్రో, టోటల్గా 9 కంటెస్టెంట్లు ఉన్నారంటే, లేదండి, ఓన్లీ 8 కంటెస్టెంట్లు రావడం జరిగింది. ఆ 8 కంటెస్టెంట్లో వచ్చినటువంటి కంటెస్టెంట్లో ఈరోజు మనం బిగ్ బాస్ హౌస్లో సోహెల్ని చూడబోతున్నాము. అలాగే శోభా శెట్టిని కూడా చూడబోతున్నాము. సో ఇక్కడ శోభా శెట్టి దివ్యానికితో గేమ్ ఆడుతుంది. అలాగే సోహెల్లో సంజన గారితో, అలాగే రీతు చతుర్తో ఇద్దరితో సోహెల్ గేమ్ ఆడడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఎవరెవరితో గేమ్ ఆడారంటే, ప్రియాంక జైన్ కళ్యాణ్ పడాలతో గేమ్ ఆడింది. అలాగే గౌతమ్ భరణి గారితో, అలాగే ప్రేరణ తనుజతో, అలాగే దేతాడి హారిక సుమన్ శెట్టితో, అలాగే డెమాన్ పవన్ మానస్తో, అలాగే యావరు ఇమాన్యుయల్తో, అలాగే దివ్యనికిత శోభా శెట్టితో, అలాగే సోహెల్ సంజన గారితో, అలాగే సోహెల్ రీతు చౌదరితో. ఓవరాల్గా 9 గేమ్లు కంప్లీట్ అయ్యాయి. సో ఆ 9 గేమ్లో గెలిచింది ఎవరు అంటే దివ్యనికిత, సంజన, రీతు చౌదరి, వీళ్ళు ముగ్గురు గెలిచారు. అలాగే డెమాన్ పవన్, కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్. సో వీళ్ళు ముగ్గురు కూడా గెలవడం జరిగింది. ఓవరాల్గా బిగ్ బాస్ హౌస్లో ఉన్నది టోటల్గా 9 కంటెస్టెంట్లు ఉన్నారు. ఆ 9 కంటెస్టెంట్లో బర్ని గారు, తనుజ, అలాగే సుమన్ శెట్టి, వీళ్ళు ముగ్గురు ఓడిపోవడం వల్ల వీళ్ళు క్యాప్టెన్ కంటెండర్ రేజ్ ఉంచలే తప్పుకోవడం జరిగింది. సో ఓవరాల్గా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి 9 కంటెస్టెంట్లు 6 కంటెస్టెంట్లు క్యాప్టెన్ కంటెండర్లు అయ్యారు. ఆ 6 కంటెస్టెంట్లు ఎవరు అంటే కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్, ఇమాన్యుయల్, దివ్యానికిత, సంజన, రీతు చౌదరి. సో టోటల్గా 6 కంటెస్టెంట్లు అయితే కంటెండర్లు అవ్వడం జరిగింది. ఈ 6 కంటెస్టెంట్లో ఎవరు బిగ్ బాస్ లాస్ట్ చివరి క్యాప్టెన్ అవుతారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే నామినేషన్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్ల ఓటింగ్ ఒకసారి ఆలోచిస్తే, కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, తనుజ, డెమాన్ పవన్, సుమన్ శెట్టి, రీతు మన బర్ని గారు, సంజన, దివ్యనికిత, టోటల్గా 8 కంటెస్టెంట్ల నామినేషన్ ఉండడం జరిగింది. వీళ్ళ ఓటింగ్ ఆర్డర్ ఒకసారి పరిశీలిస్తే కళ్యాణ్ పడాల ఓటింగ్ అని టాప్లో కొనసాగుతుంది. ఆల్మోస్ట్ 33% కళ్యాణ్ పడాల కొనసాగుతుండు. 33% కళ్యాణ్ పడాల, తనుజ 29%, ఇమాన్యుయల్ 10%, బర్ని 6%, సంజన 6%, సుమన్ శెట్టి 6%, డెమాన్ పవన్ 6%, దివ్యానికిత 5% అయితే కొనసాగుతుంది. ఓవరాల్గా వీళ్ళ సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, తనుజ, వీళ్ళు ముగ్గురు సేఫ్ జోన్లో ఉన్నారు. డేంజర్ జోన్లో ఎలిమినేషన్ దగ్గర ఉన్నది బర్ని గారు, డెమాన్ పవన్, సంజన, సుమన్ శెట్టి, దివ్యనికిత. ఈ 5 మెంబర్స్ అయితే ఎలిమినేషన్ దగ్గర ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ నో ఎలిమినేషన్ పెట్టారు కాబట్టి ఈ వీక్ ఎలాగైనా ఎలిమినేషన్ పెట్టాలని చెప్పి బిగ్ బాస్ చాలా గట్టిగా ప్లాన్ చేస్తుండో డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఇద్దరిని ఎలిమినేషన్ చేసి బయటికి పంపించాలని. ఎందుకంటే December 21న గ్రాండ్ ఫినాలే ఉంది కాబట్టి ఏదో విధంగా ఇద్దరిని ఎలిమినేట్ చేసి ఆ నెక్స్ట్ వీక్ ఇంకిద్దరిని ఎలిమినేట్ చేస్తే దాని తర్వాత టికెట్ ఫినాలే టాస్క్, దాని తర్వాత టాప్ 5 ఉంటుంది. కాబట్టి ఆ విధంగా బిగ్ బాస్ ప్లాన్ చేస్తే మనకైతే సమాచారం అయితే వచ్చింది. డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుంటుంది, అలాగే సింగిల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుంటుంది అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి 9 కంటెస్టెంట్లో బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది? కళ్యాణ్ పడాలకు ఉందా,
లేకపోతే తనుజకుందా, లేకపోతే ఇమానుయల్కుందా, ఎవరికుందా అనేది కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కొత్త యూట్యూబర్ని మీరు సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటూ, అలాగే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతారని చెప్పి మనసారా కోరుకుంటూ, నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.